హలో అండి, ఫైనల్గా 14 డేస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు. ఇంకా నా షర్ట్ అయితే చాలా లూజ్ అయిపోయింది, చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ 14 డేస్ వరకు నేను కంప్లీట్ చేసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, నా వీడియోస్ చూసి ఫాలో చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ కొంతమంది కమెంట్ చేస్తున్నారండి, ఫుడ్ ఏం తినాలి, ఏం తింటున్నారు మీరు అది ఇదని. నేను ఏం సపరేట్గా సలాడ్ లాంటిది, బాయిల్డ్ ఎగ్స్ లాంటిది అది ఏం తినట్లేదండి. జనరల్గా మనం తినేదే. కాకపోతే ఏంటంటే రైస్ కొద్దిగా తింటున్నా, కర్రీ ఎక్కువగా తింటున్నా, అండ్ టైంకి తింటున్నా. మార్నింగ్ 8 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ 11కి నేను లంచ్ కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ వరకు అయితే నేను ఏం తినను, జస్ట్ వాటర్ లేకపోతే బటర్ మిల్క్ ఇదే తాగుతున్నా. అండ్ ఈవినింగ్ 4 o'clock అట్లా ఏదైనా స్నాక్స్ లాంటిది లైట్గా తీసుకుంటున్నా. అండ్ 6 o'clock or 7 o'clock డిన్నర్ కంప్లీట్ చేస్తున్నా. డిన్నర్ టైంలో ఏంటంటే మోస్ట్లీ అన్నం కాకుండా ఈ దోశ కానీ, ఇడ్లీ కానీ ఇలాంటివి తింటున్నాను అనమాట. అది కూడా తక్కువ తింటున్నాను, ఎక్కువ తినట్లేదు. అండ్ వాటర్ ఇంకా బటర్ మిల్క్ అయితే కంటిన్యూగా తాగుతున్నా. నేను మెయిన్గా ఈ వీడియోస్ చేసేదే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అండి. మెయిన్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసం. వాళ్ళు ఏంటంటే ఇలా బాయిల్డ్ ఎగ్స్ తినడం కానీ, బాదం రాత్రి నానబెట్టుకొని పొద్దున తినడం అలాంటిది కానీ అవన్నీ కుదరవు అనమాట. ఎందుకు కుదరదో మనకు తెలుసు అవన్నీ. సో ఏంటంటే మనకున్న లిమిట్ బడ్జెట్లోనే మనం ఉండాలి కాబట్టి, ఎక్కువ బర్డన్ అవ్వద్దు వేరే వాళ్ళ మీద కాబట్టి, ఉన్న దాంట్లోనే తింటూ ఇవన్నీ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. మనం ఏం 6 pack పెంచడం కోసం కాదు కదండి ఇదంతా చేసేది. ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్కి ఉండే మెయిన్ ప్రాబ్లం ఈ పొట్ట ఒకటే అండి. ఆ పొట్ట వల్ల మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. బయటికి వెళ్ళాలన్నా కూడా, శారీస్ కట్టుకోవాలన్నా కూడా, మెయిన్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడతాం అనమాట. కొంతమంది మజాక్ చేస్తూ ఉంటారు, ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ అది ఇది అని. ఇలాంటివి నేను చాలా ఫేస్ చేసిన అనమాట. సో అందుకనే నేను ఇది చేస్తున్నా. నన్ను చూసి కొంతమంది చేస్తారన్న, ఇన్స్పిరేషన్గా తీసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను. ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నాకు అన్ని పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోస్ పెట్టినప్పటి నుంచి ఏంటంటే మధ్యలో నాకు కుదరకపోయినా కూడా వీళ్ళు చూసుకొని మరి నేను చేస్తూ ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అంటే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట దీని మీద. నిజంగా అండి, మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనకు ఎవరైనా పుల్ చేస్తే గనక మనం అది కంటిన్యూ చేస్తాము, అది నిజమే. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి, నేను వీడియోస్ తీసి అప్లోడ్ చేసినప్పటి నుంచి నాకు ఒకవేళ నాకు కుదరకపోయినా కూడా నేను మరీ ఇంట్రెస్ట్తో పెడుతున్నాను. ఎందుకంటే చూస్తున్నారు కాబట్టి, లైక్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది అంతలా పెరిగిపోతుంది. నా వీడియోస్ చూసి మీకు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.